అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ఏం ఆలోచిస్తున్నాడు? ఏం ఏ విధంగా ఈ 10 మందిని అడ్డం పెట్టుకొని లబ్ధి చేకూర్చుకోవాలనుకుంటున్నాడు? రాజకీయంగా, అటు పార్టీ పరంగా ఏదో మొత్తానికి ఒక వ్యూహాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి రచిస్తేనే ఈ 10 మందిని బలి చేయాలని చెప్పి అనుకుంటున్నాడు అనేది అయితే కనిపిస్తుంది. మరి లేకపోతే ఆయన ఒక్కడే ఎందుకు తీసుకోవట్లేదు, వీళ్ళ 10 మంది ఎందుకు తీసుకున్నారు? పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నట్లున్నాడు. ఏంట్రా బాబు మీకు ఇంకా కకృతి అంటున్నారు జనాలు. మరి ఆయన కోట్ల రూపాయల ఆస్తులు, భూదందాలు, భూ బకాసురుడు అని చెప్పేసి ఆయనకు ఒక పేరు కూడా పెట్టినట్లున్నారు ఆ మధ్య జనాలందరూ. ఇన్ని విధాలుగా ఉంటే ఇక్కడ మనకి అసెంబ్లీకి రాకుండా ఉంటున్న వీళ్ళని మన అర్హత వేటు వేస్తే ఏంటి పరిస్థితి అంటే, ఒక 63 రోజులేమో అసెంబ్లీకి రాకుండా మరి జీతాలు తీసుకుంటూ మరి వీళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులుగా ఉండటానికి అర్హత ఉందా? గతంలో ఎన్నో సందర్భాల్లో గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, మన మినిస్టర్ ఎవరైతే లోకేష్ గారు, అందరూ కూడా చాలా సందర్భాల్లో పాపం ఆహ్వానించారు. రండి నాయన రండి, మీరు వచ్చి మాట్లాడుకోండి, ఏం పర్వాలేదు, మేమెవరం కూడా మిమ్మల్ని ఏమనో, మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, ర్యాగింగ్ చేయమని చెప్పారు. అబ్బే లేదు ర్యాగింగ్ చేస్తారు, నాకు భయం వేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఆపేశారు.